హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు పీవీఆర్ లిమిటెడ్ అనే స్టాక్ను ఫండమెంటల్గా ఎలా అనలైజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. సో మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర అడ్వైజర్ను కాంటాక్ట్ అవ్వండి. పీవీఆర్ లిమిటెడ్ అనే కంపెనీ మూవీ రిలేటెడ్ కంపెనీ. సో వీళ్ళు త్రూఅవుట్ ఇండియా మూవీస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకు త్రూఅవుట్ ఇండియా 845 స్క్రీన్స్ ఉన్నాయి. అలాగే 1,82,000 సీట్లు కెపాసిటీ ఉందన్నమాట. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ బాక్స్ ఆఫీస్ అండ్ నాన్ బాక్స్ ఆఫీస్. నాన్ బాక్స్ ఆఫీస్ అంటే థియేటర్లో అమ్మే ఫుడ్స్ అండ్ బెవరేజెస్, అడ్వర్టైజింగ్ ఇన్కమ్, కన్వీనియన్స్ ఫీస్, ఇన్కమ్ ఫ్రమ్ మూవీ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనము పీవీఆర్ లిమిటెడ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయబోతున్నాము. సో దానికోసము ఇక్కడ redstar.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినాను. ఇక్కడ పీవీఆర్ లిమిటెడ్ సెర్చ్ చేస్తే మనకు పీవీఆర్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో పీవీఆర్ లిమిటెడ్ అనేది ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే 7,082 కోట్లు ఉంది. సో ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ 5.17 ఉంది. సో ఇక్కడ ప్రమోటర్కు 18.79 ఉంది. సో ఇది చాలా తక్కువగా ఉంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. పబ్లిక్ 10.17% ఉంది. అలాగే ఎఫ్ఐకి 34.6% ఉంది. డిఐకి 30.05% ఉంది. ఇక్కడ మనకు 10 years ప్రైస్ చార్ట్ ఉంది. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు పీవీఆర్ 2010లో 180 రూపాయలు ఉంది. ఇప్పుడు కరెంటు చూస్తే 1,300 ఉందన్నమాట. అంటే 180 రూపాయల నుండి 1,300 వరకు పెరిగింది. ఇక్కడ 2010లో 180 రూపాయలు ఉంది. 2012లో 185. అంటే 2 సంవత్సరాల వరకు సేమ్ ప్రైస్తో ఉంది. తర్వాత 2012 నుండి పెరుగుతూ వచ్చి 2017కి వచ్చేందుకు 1,500 అయింది. సో తర్వాత ఇక్కడ కొంచెం తగ్గింది. సో 1,189. మళ్ళీ 18 నుండి పెరుగుతూ వచ్చి 2020 మార్చిలో 2,015 రూపాయలు ఉంది. 2020 ఫిబ్రవరి 20 తర్వాత కోవిడ్ వల్ల ఇది ప్రైస్ తగ్గింది. 2,000 నుండి 836 రూపాయలు పడింది. తర్వాత మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయ్యి సో 1,888. అలాగే మళ్ళీ కొంచెం తగ్గి కరెంట్ వచ్చి 1,283 రూపాయలు ఉంది. ఇప్పుడు మనము క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేస్తాం. ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో మనకు 4 క్వార్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి డిసెంబర్ క్వార్టర్, ఇంకోటి మార్చ్ క్వార్టర్, జూన్ క్వార్టర్, సెప్టెంబర్ క్వార్టర్. సో ఇక్కడ డిసెంబర్ 19 డిసెంబర్ 18తో కంపేర్ చేస్తాను. ఇక్కడ సేల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్, అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇక ఫస్ట్ సేల్స్ డిసెంబర్ 18, 19 చెక్ చేస్తాం. ఇక్కడ 843 కోట్ల నుండి 915 కోట్లు పెరిగింది. అంటే 8.6% పెరిగింది. మార్చిలో చూస్తే తగ్గిందనమాట. అది ఎంత తగ్గిందంటే -22%. మళ్ళీ జూన్లో చూస్తే -98% తగ్గింది. మళ్ళీ సెప్టెంబర్లో చూస్తే -95% తగ్గింది. ఇక్కడ మనము సేల్స్ ఎందుకు తగ్గినాయి అనేది అనలైజ్ చేసుకోవాలి. డిసెంబర్లో సేల్స్ పెరిగినాయి. తర్వాత మార్చ్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 25 తర్వాత ఇండియాలో లాక్డౌన్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ వీళ్ళు 1 వీక్ బిజినెస్ లాస్ అయినారు. అయినా కూడా వాళ్ళ సేల్స్ 22% తగ్గింది అనమాట. జూన్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ కంప్లీట్గా థియేటర్స్ క్లోజ్ చేశారు. కాబట్టి వాళ్ళకు 98.56% సేల్స్ తగ్గినాయి. మరి సెప్టెంబర్ క్వార్టర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months కూడా థియేటర్స్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. అందువల్ల వీళ్ళకు బిజినెస్ 95% లాస్ అయింది. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ చూస్తే డిసెంబర్ 18లో 14 crores ఉంది. డిసెంబర్ 19లో 8 crores ఉంది. అంటే ఇక్కడ తగ్గింది. తర్వాత ఇక్కడ 8 crores నుండి 16 crores పెరిగింది. అంటే 95% అదర్ ఇన్కమ్ పెరిగింది. సో ఇక్కడ 6 crores నుండి 42 crores పెరిగింది. ఇక్కడ 6 crores నుండి 70 crores పెరిగింది అనమాట. అంటే వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనకు ఇది చెక్ చేసుకోవాలి. సో అదర్ ఇన్కమ్ అనేది దేనివల్ల వస్తుంది మనము కొంచెము చెక్ చేయాలన్నమాట. తర్వాత ఇంట్రెస్ట్ చెక్ చేద్దాం. ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 18-19 పోల్చుకుంటే 37 crores నుండి 122 crores పెరిగింది అనమాట. అంటే ఇక్కడ ఇంట్రెస్టే డిసెంబర్ 19లో 122 crores పే చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు చాలా అప్పులు చేసినట్టు. తర్వాత 19-20 చూస్తే 39 crores నుండి 117 crores
ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ కూడా వీళ్ళు చాలా అప్పు చేసినట్టు. సో మళ్ళీ ఇక్కడ 131 క్రోర్స్ నుండి 124 క్రోర్స్, అంటే ఇక్కడ వీళ్ళు కొంచెం అప్పు తగ్గించినారు. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ 111 క్రోర్స్ నుండి 122 క్రోర్స్ మళ్ళీ ఇక్కడ పెరిగింది. అంటే వీళ్ళు ఈ క్వార్టర్లో మళ్ళీ కొత్తగా ఏమన్నా అప్పు చేసిండొచ్చు అనమాట. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, సో ఇక్కడ 34% తగ్గింది. సో ఇక్కడ లాస్ వచ్చింది 74 క్రోర్స్ నుండి -70 క్రోర్స్, అంటే ఇక్కడ లాస్లో ఉంది. సో ఇక్కడ 28 క్రోర్స్ నుండి -341, ఇక్కడ లాస్ ఉంది. ఇక్కడ 73 క్రోర్స్ నుండి -278 క్రోర్స్, ఇక్కడ కూడా లాస్ ఉందన్నమాట. అంటే వీళ్ళకు డిసెంబర్ 19 నుండి వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గుతూ వచ్చింది. సో కానీ కోవిడ్ స్టార్ట్ అయింది మార్చ్ లాస్ట్ వీక్, అయినా కూడా వీళ్ళకు డిసెంబర్ క్వార్టర్లో రిజల్ట్స్ తగ్గినాయి, అలాగే మార్చ్ క్వార్టర్లో కూడా తగ్గింది అనమాట. సో ఇది మనం ఎందుకు తగ్గింది అనేది రీజన్ అనలైజ్ చేసుకోవాలి. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిసెంబర్ 18లో 55 క్రోర్స్ వస్తే ఇక్కడ 36 క్రోర్స్ వచ్చిందనమాట. సో ఇక్కడ తగ్గింది. సో ఇక్కడ 48 క్రోర్స్ నుండి -74 క్రోర్స్, ఇక్కడ లాస్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే 17 క్రోర్స్ నుండి -225 క్రోర్స్, ఇక్కడ కూడా లాస్ వచ్చింది. సో ఇక్కడ 47 క్రోర్స్ నుండి -183 క్రోర్స్, ఇక్కడ కూడా లాస్ వచ్చింది అనమాట. అంటే పీవీఆర్కు ఓన్లీ కోవిడ్ వల్లే కాకుండా అంతకుముందు కూడా లాసెస్ అనేది స్టార్ట్ అయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ 19లో ఇక్కడ 55 క్రోర్స్ నుండి 36 క్రోర్స్కు ప్రాఫిట్స్ తగ్గినాయి. తర్వాత మార్చ్ క్వార్టర్లో 48 క్రోర్స్ నుండి -74 క్రోర్స్, ఇక్కడ లాస్ వచ్చింది. సో ఇక్కడ ఎందుకు లాసెస్ వచ్చినాయి అనేది బాగా అనలైజ్ చేసుకోవాలి. మనం ఈ క్వార్టర్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఏం ఫైండ్ చేసినామంటే, సో ఇక్కడ మార్చ్ క్వార్టర్ నుండి వీళ్ళకి సేల్స్ అనేది తగ్గుతూ వచ్చినాయి. సో జూన్ సెప్టెంబర్ క్వార్టర్లో కోవిడ్ వల్ల కంప్లీట్గా 98%, 95% సేల్స్ తగ్గినాయి. అలాగే వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది డిసెంబర్ క్వార్టర్ నుండి పెరుగుతూ వచ్చింది. సో అంటే వీళ్ళు డిసెంబర్ నుండి ఎక్కువ అప్పులు చేస్తూ వచ్చినారు. అలాగే ఇక్కడ డిసెంబర్ క్వార్టర్లో ప్రాఫిట్ తగ్గింది. మార్చ్ నుండి సో వీళ్ళకు లాసెస్లో ఉంది అనమాట. సో అలాగే వీళ్ళు ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారో చెక్ చేస్తే, సో ఇక్కడ డిసెంబర్ 18లో 33 క్రోర్స్ పే చేస్తే డిసెంబర్ 19లో 22 క్రోర్స్ పే చేశారు. సో మార్చ్లో 26 క్రోర్స్ పే చేస్తే ఇక్కడ 4.4 క్రోర్స్ మాత్రమే పే చేశారు. తర్వాత ఇక్కడ 10 క్రోర్స్ నుండి -116 క్రోర్స్, ఇక్కడ 25 క్రోర్స్ నుండి -95 క్రోర్స్. ఇది క్వార్టర్లీ రిజల్ట్స్. ఇప్పుడు మనము యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. మనం ఏదైనా కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే, లాంగ్ టర్మ్ అంటే 2 years, 5 years, 10 years, 20 years ఇలా ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఆ కంపెనీ యొక్క చరిత్ర కనీసం 10 సంవత్సరాలు చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనము పీవీఆర్ లిమిటెడ్ 2011 నుండి దాని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ యాన్యువల్ రిజల్ట్స్లో మనకు సేల్స్ ఉంది, తర్వాత ఎక్స్పెండిచర్, తర్వాత అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్, ట్యాక్స్ రేట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ మార్జిన్. సో మనం ఇవన్నీ కొంచెము కాన్సన్ట్రేషన్గా చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ సేల్స్ అబ్జర్వ్ చేస్తే 2011 నుండి సేల్స్ అనేది పెరుగుతూ వచ్చాయి, ఎక్కడా తగ్గలేదు. సో ఇది ఒక గుడ్ పాయింట్. ఇక్కడ సేల్స్ అనేది ఎంత గ్రోత్ ఉందో చెక్ చేసాము. 2011 నుండి 2012కు 12.7% గ్రోత్, తర్వాత 13కి వచ్చేరకు 55%, తర్వాత 14కి వచ్చేరకు 67%. సో ఇక్కడ వరకు గ్రోత్ ఉంది సేల్స్. తర్వాత 14 నుండి 15కు కొంచెం తగ్గింది అనమాట. అది ఎంత తగ్గిందంటే 67 నుండి 9.5%కు తగ్గింది. సో ఇక్కడ ఎందుకు తగ్గింది అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత 15 to 16 చెక్ చేస్తే 9 నుండి 25% పెరిగింది. మళ్ళీ ఇక్కడ 25 నుండి 14% తగ్గింది, 14 నుండి 10% తగ్గింది, 10 నుండి 32% పెరిగింది, మళ్ళీ 32 నుండి 10%, మళ్ళీ 10% నుండి -54%. సో ఇదేమంటే కోవిడ్ వల్ల వాళ్ళ సేల్స్ అనేది చాలా తగ్గినాయి. మనం ఇక్కడ సేల్స్ గ్రోత్ చెక్ చేస్తే, సో ఇక్కడ పెరుగుతూ వచ్చినాయి 3 years. తర్వాత 15లో తగ్గిందనమాట, మళ్ళీ 16లో పెరిగింది, మళ్ళీ 17లో తగ్గింది, మళ్ళీ 18లో తగ్గింది, మళ్ళీ 19లో పెరిగింది, తర్వాత 20లో తగ్గింది. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, సో వీళ్ళ సేల్స్ అనేది ఒక సంవత్సరం పెరుగుతున్నాయి, ఒక సంవత్సరం తగ్గుతున్నాయి అనమాట. మనం ఇప్పుడు పీవీఆర్ ఎక్స్పెండిచర్ చెక్ చేస్తాం. ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉన్నాయి. ఒకటి పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్,
మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ చూస్తాం. సో ఇక్కడ చెక్ చేస్తే 2011లో 4.89% విత్ సేల్స్, ఇక్కడ 5.4%, అలాగే 6.4, 7, 7.55, అలాగా కరెంట్ వచ్చి 6.02%. పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ విత్ సేల్స్ చెక్ చేస్తే 5% టు 7% రేంజ్ ఉంది, కరెంట్ వచ్చి 6% ఉందన్నమాట. నెక్స్ట్ ఎంప్లాయీ కాస్ట్. సో ఎంప్లాయీ కాస్ట్ చెక్ చేస్తే ఇక్కడ 10.3%, 10.8%, 9.87, అలాగా కరెంట్ వచ్చి 11.53%. ఓకే, సో వీళ్ళ ఎంప్లాయీ కాస్ట్ ఎంత రేంజ్లో ఉందంటే 9% నుండి 11% రేంజ్లో ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇవి చెక్ చేస్తే సో 2011లో 29% ఉంది, ఇక్కడ 34%, 34%, 34%, అలాగా కరెంట్ వచ్చి 30%. అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది 29% నుండి 30%. సో ఇక్కడ 1/3% మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ పోతుంది. తర్వాత జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్. సో 2011లో 18% ఉంది, తర్వాత 22%, 22%, 23, అలాగా కరెంట్ వచ్చి 6.47%. సో ఇక్కడ ఈ రెండు అబ్జర్వ్ చేస్తే 2019లో 21% ఉండేది, 2020లోకి వచ్చి 6.4% వచ్చిందనమాట. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ క్లీన్గా చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే ఏదైనా భారీగా పెరిగినా భారీగా తగ్గినా సో మనం అప్పుడు రీజన్ తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడే మనము ఆ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ చెక్ చేస్తే సో 12.9%, 5.48%, 4.8%, అలాగా 5.15% వరకు ఉంది. సో ఈ రేంజ్ ఎంత ఉందంటే 4.6% నుండి 12.9% వరకు ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా చాలా తేడాగా వస్తుంది. ఇక్కడ 12.9% నుండి 5 తగ్గింది, మళ్ళీ 5 నుండి 4, 4 నుండి 2, 2 నుండి 1, 1 ఇలా తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. సో ఇలా ఎందుకు డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది అనేది మనము చెక్ చేసుకోవాలి. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ చూస్తే 1%, 0.9, 1.4%, 1.3%, లైక్ ఇక్కడ ఏమంటే 1% రేంజ్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. మన ఈ ఎక్స్పెన్సెస్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళకి పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ అనేది 6-7% పోతుంది, అలాగే ఎంప్లాయీ కాస్ట్ అనేది 10-11% పోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 30%, జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ 6.4%, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 5%. సో ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఈ 6%, 11, 17, 17, 30, 47, 47, 6, 53, 53, 5, 60, ఇంకా ఇది 161%. సో దీన్ని బట్టి 60-65% సో సేల్స్లో వచ్చిన డబ్బులు అంతా ఎక్స్పెన్సెస్ పోతుంది. సో మనము ఇది క్లీన్గా అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అదర్ ఇన్కమ్ చూస్తాము. అదర్ ఇన్కమ్ అనేది ఇక్కడ 2011లో 17 crores ఉంది, 15 crores, 14 crores, ఇలా చెక్ చేసుకుంటా పోయినామంటే కరెంట్ వచ్చి 137 crores ఉందన్నమాట. సో వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో అదర్ ఇన్కమ్ అనేది ఏమంటే వాళ్ళ కోర్ బిజినెస్ నుండి కాకుండా వేరే ఇన్కమ్ వస్తే అది అదర్ ఇన్కమ్ అనమాట, అది కూడా చాలా ఎక్కువ ఉంది. సో తర్వాత ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెక్ చేసినాను అనుకో 2011లో 16 crores ఇంట్రెస్ట్ పే చేసినారు, తర్వాత 18 crores పే చేసినారు, 36 crores, 79 crores పే చేసినారు. అలా చూస్తే కరెంట్ 2020లోకి వచ్చేలకు 481 crores పే చేసినారు అనమాట. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ 481 crores పే చేస్తున్నారు అంటే వాళ్ళకి అప్పు ఎంత ఉండదని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ని బట్టి ఏమర్థమైందంటే వీళ్ళు 2011 నుండి ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. సో దీన్ని బట్టి వీళ్ళ అప్పులు కూడా పెరుగుతూ వచ్చినాయి అనమాట. సో 2020లో 481 crores ఇంట్రెస్ట్ మాత్రమే కట్టినారు అనమాట. సో ఇక్కడ 2019 నుండి 2020కి 128 crores నుండి 481 crores పెరిగింది. సో ఇది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ మనము వాళ్ళ అప్పు ఎంత పెరిగింది అనేది మనం బ్యాలెన్స్ షీట్లో చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2011లో 15 crores ఉంది, 15 crores నుండి 33 crores పెరిగింది, 33 నుండి 33.18 అంటే ఇక్కడ సేమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ 33 నుండి 49, మళ్ళీ ఇక్కడ తగ్గింది, సో మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. సో ఇక్కడ సేమ్ ఉంది, సో ఇక్కడ పెరిగింది, సో ఇక్కడ పెరిగింది, సో మళ్ళీ ఇక్కడ తగ్గింది. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చెక్ చేస్తే సో కొన్నిసార్లు కంటిన్యూగా పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది అనమాట. అంటే వీళ్ళకి కాన్స్టెంట్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లేదు, పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయన్నమాట.
వీళ్ళు ట్యాక్స్ ఎంత పే చేసినారు అనేది ఇక్కడ చెక్ చేస్తాం. ట్యాక్స్ రేటు. సో ట్యాక్స్ రేట్ అంటే ట్యాక్స్ పర్సంటేజ్ 2011లో 97% ట్యాక్స్ కట్టినారు. సో ఇక్కడ 18%, -38%, 3%, 6%, 32, 37, 36 ఇక్కడ కాన్స్టెంట్గా ఉందన్నమాట. సో అంతకుముందు వీళ్ళు పే చేస్తే ఎక్కువ పే చేస్తున్నారు, లేదంటే తక్కువ పే చేస్తున్నారు అనమాట. సో ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ ఎంత ఉందంటే 35% ఉంది. సో ఏదైనా కంపెనీ వాళ్ళ సేల్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ బేస్ చేసుకొని వాళ్ళ ట్యాక్స్ రేటు 33-34 రేంజ్లో ఉంటే బాగున్నట్టు లెక్క. వీళ్ళు ఇక్కడ ట్యాక్స్ పే చేస్తే ఎక్కువ పే చేస్తున్నారు, లేదంటే తక్కువ పే చేస్తున్నారు. తర్వాత 2016 నుండి సో 32, 37, 36, 36, 69% ఇక్కడ కార్పొరేట్ రేంజ్కు దగ్గరలో ఉంది. సో ఇది ఒకటి పాజిటివ్ సైన్. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది చెక్ చేస్తే 8 crores నుండి 27 crores పెరిగిందనమాట. ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ ఉంది. ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంటే 1.7%. సో ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏమిటంటే, సో సేల్స్లో ప్రాఫిట్ అనేది ఎంత పర్సంటేజ్ అంటే, వీళ్ళు సేల్స్ ఇక్కడ 459 crores అయితే వీళ్ళకు ప్రాఫిట్ వచ్చింది 8 crores. అలాగే ఇక్కడ సేల్స్ అనేది 517 crores అయితే వీళ్ళ ప్రాఫిట్ 25 crores. అలాగే 2020లో వీళ్ళ సేల్స్ 3041 crores వచ్చింది. అలాగే 2020లో వీళ్ళ సేల్స్ 3414 crores. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 27 crores. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ సేల్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే బాగున్నట్టు లెక్క. కానీ మధ్యలో వీళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తున్నారు, అలాగే ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీనివల్ల వీళ్ళకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఇక్కడ కంపేర్ చేస్తే వీళ్ళకి వచ్చింది సేల్స్ 3414 crores, ప్రాఫిట్ వచ్చి 27 crores. అంటే ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంటే 0.82%. సో ఇది బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కన్నా తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ చెక్ చేస్తే 6%, 5%, 4%, 5, 0.8%, 4%, 5%, 4.9, 1.78. సో ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉందంటే 6.1%. అంటే వీళ్ళకి వచ్చిన సేల్స్లో నుండి ఫైనల్గా వీళ్ళకి ఎంత మిగులుతుందంటే 6%. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ కన్నా తక్కువగా ఉందన్నమాట. సో ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదైనా కంపెనీకి ప్రాఫిట్ మార్జిన్ అనేది అట్లీస్ట్ 8% కన్నా ఎక్కువ ఉంటే అది బాగున్నట్టు లెక్క. సో మనము ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కషన్ చేసినామంటే, క్వార్టర్ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ వీడియోలో మనము బ్యాలెన్స్ షీటు, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, ఫైనాన్షియల్ రేషియోస్ డిస్కషన్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.